వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు అత్తార్ చాంద్ భాషాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి కలిశారు. సొంత పనులపై కదిరి ప్రాంతానికి వచ్చినటువంటి కృష్ణారెడ్డి అత్తార్ చాంద్ భాషా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి అత్తార్ చాంద్ భాషా తేనేటి విందించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏ విధంగా చూడాలంటారు ఈ భేటీకి? రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా, లేకపోతే క్యాజువల్ భేటీగా కూడా దీన్ని చెప్పచ్చంటారా? ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఈరోజు కదిరి సత్యసాయి జిల్లా కదిరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి వచ్చాడు. ప్రధానంగా కదిరి పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అలాగే బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తన ఇంట్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నేపథ్యంలో కృష్ణారెడ్డిని కూడా ఆహ్వానించినట్టు తెలిసింది. అంతేకాకుండా కృష్ణారెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులను కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి కదిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అత్తార్ చాంద్ భాషా కూడా అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అక్కడ కలుసుకున్నటువంటి సందర్భంలోనే అత్తార్ చాంద్ భాషా కూడా రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని తన ఇంటికి రావాలనేటువంటి విధంగా ఆహ్వానించాడు. అయితే ఈ ఆహ్వానాన్ని చాలా స్నేహపూర్వకంగా మన్నించినటువంటి కృష్ణారెడ్డి అత్తార్ చాంద్ భాషా ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా ఈ సందర్భంలో అత్తార్ చాంద్ భాషా మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి శాల్వా కప్పి సన్మానించారు. దీంతో అక్కడ కాసేపు అత్తార్ చాంద్ భాషతో భేటీ అయ్యి, అదేవిధంగానే అత్తార్ చాంద్ భాషతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, అదేవిధంగానే చాంద్ భాషకు సంబంధించినటువంటి స్నేహితులు అందరితో కలిసి చాలా స్నేహపూర్వక వాతావరణంలో కూడా తేనేటి విందుని తీసుకొని ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఇందులో ఎలాంటి ప్రత్యేకత రాజకీయ ప్రాధాన్యత కూడా ఏది లేదు అనేటువంటి విధంగా కూడా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా చెప్తున్నటువంటి పరిస్థితి. కదిరి పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. ఈ సందర్భంలో మేమంతా కూడా కలిసి నన్ను కూడా ఆహ్వానించడంతో విష్ణువర్ధన్ రెడ్డి అక్కడికి వెళ్ళాము. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డిని కూడా తాను ఆహ్వానించాను. అయితే ఇందులో ఎలాంటి ఇది లేదు. అయితే అంతా చాలా స్నేహపూర్వక వాతావరణంలో చాలా కొద్దిసేపు ముచ్చటించుకున్నాము. ఒకరికొకరు బాగోగులు చెప్పుకోవడము, అదేవిధంగానే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల పైన కూడా కాసేపు చర్చించుకున్నట్టు కూడా అత్తార్ చాంద్ భాషా చెప్తున్నటువంటి పరిస్థితి. మురళి, అంటే ఎలా చూడాలంటారు? అంటే ఆంధ్ర తెలంగాణ అనేది ఒకటి ఉంది కదా, ఇరువురు రాజకీయ నేతల భేటీకి సంబంధించి ఒకంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి కదా, అసలు దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, ఎందుకంటే ప్రాంతాలు వేరైనా మనమంతా తెలుగు మాట్లాడుకునేటువంటి వారు, మనం తెలుగు జాతి అంతా కూడా ఒకటే అనేటువంటి విధంగా కూడా ఒక సంకేతాలు ఇవ్వడంతో పాటు, అదే విధంగానే సాధారణంగా కదిరి అనేటువంటిది అక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ప్రాంతపు ప్రజలే కాకుండా చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. రాజకీయ నేతలు కూడా కదిరికి వస్తే ఖచ్చితంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకునేటువంటి విధంగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కదిరి ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి రావడం, అదే విధంగానే రాజకీయ నేతలను కూడా కలుసుకోవడం కూడా అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక వారి ఇంట్లో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు కావచ్చు, లేదా ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా జరిగినటువంటి సందర్భంలో రాజకీయ నేతలు వచ్చినటువంటి సందర్భంలో సాధారణ మాటలతో పాటు రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. ఇవన్నీ చర్చించుకుంటున్నప్పటికీ ఇది సాధారణ యొక్క కలయికగా మాత్రమే రాజకీయ నేతలు చెప్తుంటారు. వాస్తవాలు ఏంటనేటువంటిది కూడా వెల్లడి కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇటీవలే కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క పేరు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కూడా అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నాయకుడు అక్కడ హాజరు కాకుండా నన్ను అడ్డుకున్నారు అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పైన చేశారు. ఇలాంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో కొద్ది రోజుల తేడాలోనే ప్రత్యేకంగా బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తన ఇంటిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల యొక్క
సోదరులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడంలో ఒక రాజకీయ ప్రాధాన్యత అయితే ముడిపడి ఉందని చెప్పవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు అత్తార్ చాంద్ భాషాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి కలిశారు. సొంత పనులపై కదిరి ప్రాంతానికి వచ్చారు కృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో అత్తార్ చాంద్ భాష ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి అత్తార్ చాంద్ భాష తేనేటి విందునిచ్చారు. అత్తార్ చాంద్ భాషతో కృష్ణారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే చాంద్ భాష శాల్వాతో కప్పి సన్మానించారు. సన్నిహితులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఇందులో ప్రత్యేకత ఏదీ లేదని, కదిరి వచ్చినటువంటి సందర్భంలో అత్తార్ చాంద్ భాషతో స్నేహపూర్వక కలయిక జరిగిందని అత్తార్ సన్నిహితులు తెలిపారు.